ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు అన్ని విధాలుగా ఢీలా పడిపోయారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత దుఃఖీభవగా మారిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కూటమి పాలనలో రైతు రోడ్డున పడ్డాడు. రైతును కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తానన్న చంద్రబాబు మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదు. లాభసాటి సేద్యానికి పంచసూత్రాలు, పంచమంత్రాలు అంటూ చంద్రబాబు సినిమా డైలాగులు వదులుతున్నారు. చంద్రబాబు డైలాగులతో అన్నదాత కష్టాలు తీరుతాయా? వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబుకి రైతులపై ప్రేమ ఉంటుందా? రైతన్న మీకోసం అంటూ చంద్రబాబు ఎందుకు బయలుదేరుతున్నారు? కృష్ణా జలాలపై కర్ణాటక, తెలంగాణ కన్నేస్తే ట్రిబ్యునల్ దగ్గర కూటమి ప్రభుత్వం సరైన వాదనలే వినిపించడం లేదు. చంద్రబాబు చెప్పే పంచసూత్రాలు పచ్చి అబద్ధాలు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఏపీలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా వారంతా సంతోషంగా ఉన్నారా? కర్షకులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి? రైతులు కాళ్ళు ఎగరేసుకునేలా చేస్తానని చంద్రబాబు చెబుతున్న మాటలను జనం నమ్ముతారా? లాభసాటి సేద్యానికి పంచసూత్రాలు లేదా పంచమంత్రాలు అని కొత్త డైలాగు చెబితే రైతుల కడుపు నిండుతుందా? అంతా బాగుంటే రైతన్నా మీకోసం అంటూ మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఎందుకు బయలుదేరుతున్నట్లు? ఏదో భయం కూటమి నేతలను వెంటాడుతుందనే కదా. అన్నదాత సుఖీభవ కింద 2వ విడత ఆర్థిక సాయం చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ని గమనిస్తే అదంతా రైతులను మభ్యపెట్టే యత్నంగా అనిపిస్తుంది. ఒక పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే అదేదో సామెత చెప్పినట్లు పంచమంత్రాలు జపించాలట. అరటి, టమోటా, ఉల్లి వంటి పంటల ఉత్పత్తులను లారీల్లో తీసుకొచ్చి పారబోసుకుంటున్న దృశ్యాలు ఆవేదన కలిగిస్తాయి. అలాంటి ఘటనలను ప్రస్తావించి వారికి ఎలాంటి రిలీఫ్ ఇచ్చేది చెప్పి ఉంటే చంద్రబాబు స్పీచ్కు అర్థం ఉండేది. ఒక పక్క ఆకాశమే హద్దుగా రైతులను అభివృద్ధి చేస్తానని డబ్బా కొడుతూ మరో పక్క రైతులు ఎదుర్కొన్న సంక్షోభం గురించి మాత్రం మాట్లాడకపోవడం ఆయనకే చెల్లిందనుకోవాలి. పైగా పంచసూత్రాలట. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అన్నదాత సుఖీభవ స్కీమును గత ఏడాది పూర్తిగా ఎగవేశారే. ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున, అది కూడా కేంద్రం ఇచ్చే సాయంతో నిమిత్తం లేకుండా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎందుకు ఆ విధంగా చేయలేకపోయారు? దీనికి ఆయన జవాబు ఇవ్వాలి కదా. సూపర్ 6తో పాటు ఎన్నికల ప్రణాళికలో కూటమి చేసిన వాగ్దానాల్లో ధరల స్థిరీకరణ నిధి కూడా ముఖ్యమైనది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి ఈ నిధి వాడతామన్నది ఆ హామీ. గతంలో జగన్ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ డబ్బుతో పంటలు కొనుగోలు చేసి ఆదుకునేది. ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ నిధిని వినియోగించలేకపోతోంది? మామిడి రైతులను పలకరించడానికి జగన్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం కొంత స్పందించింది. అయినా రైతులకు డబ్బు ఇవ్వడంలో ఆలస్యం చేశారు. తదుపరి ప్రభుత్వం ఇచ్చిన మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల వారు ఇంకా డబ్బు చెల్లించలేదట. వరి రైతులనైతే పదే పదే నిరుత్సాహపరుస్తూ క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు భయపెడుతున్నారన్న భావన ఏర్పడింది. కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని, పంట బీమా వర్తింపజేస్తామని, రైతు కూలీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాయితీలు ఇస్తామని, సంక్షేమ స్కీములు అమలు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేపట్టి రైతులకు ఆర్థిక సాయం చేస్తామని, ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చారు. వీటిలో అత్యధిక హామీలు అమలు ఇంకా ఆరంభమే కాలేదన్నది వాస్తవం. కానీ చంద్రబాబు మాత్రం ఆకాశమే హద్దుగా రైతులను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. రైతులు కాళ్ళు ఎగరేసుకునేలా చేస్తానని గప్పాలు కొడుతున్నారు. పోనీ ఇప్పుడైనా రైతులందరికీ అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేస్తున్నారంటే అది లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇస్తామన్న స్కీమ్కు పలు ఆంక్షలు వర్తింపజేస్తూ కనీసం 6-7 లక్షల మంది రైతులకు కోత పెట్టారని వార్తలు వచ్చాయి. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తామని మరోసారి చెప్పారు. నిజంగా అందులో చిత్తశుద్ధి ఉంటే అరటి రైతులను ఆదుకోవడానికి ఏం చేశారో చెప్పాలి కదా. చీనీ రైతులకు ఎలా సాయం చేస్తారో వివరించాలి కదా. మామిడి రైతులను సకాలంలో ఆదుకోలేకపోయిన వైనంపై వివరణ ఇవ్వాలి కదా. మరోవైపు మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందే. పత్తికి ధర లేక పత్తి రైతుల గోడు అలాగే ఉందే. వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఉద్యానవనాలను ప్రోత్సహిస్తామని చెబితే ఎలా నమ్మాలి? రైతులకు ఉచిత బీమా పథకాన్ని ఏం చేశారో చెప్పి ఉండాలి కదా. చంద్రబాబు తాజాగా చెప్పిన డైలాగు పంచసూత్రాలు లేదా పంచమంత్రాల్లో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదిక మార్కెటింగ్ ఉన్నాయి. వీటిలో కొత్తగా ఈయన కనిపెట్టింది ఏమిటో అర్థం కాదు. ఒకవేళ నిజంగానే ఏపీ రైతులకు ఇవేవీ తెలియకపోతే అది ఇప్పటికే 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పాలనలోని వైఫల్యాన్ని
చెప్పకనే చెబుతున్నట్లు అనుకోరా? ఆంధ్ర రైతులు అభ్యుదయ రైతులని ఎప్పటి నుంచో ఉంది, కానీ చంద్రబాబు అదేదో కొత్తగా తనే కనిపెట్టినట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ అమలు చేసే యత్నం చేశారు. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తే అప్పుడు నిజంగానే నీటి భద్రత గురించి చిత్తశుద్ధితో ఉన్నారని ఒప్పుకోవచ్చు. కానీ అసలు ఆ ఊసే లేకుండా కొంతకాలం మనకచర్లని, మరి కొంతకాలం నల్లమల సాగర్ అని వేల కోట్ల రూపాయల స్కీమ్లను ప్రతిపాదిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ కథ నడుపుతున్నారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు చెప్పిన మరికొన్ని అంశాలను గమనిస్తే ఇంత పచ్చిగా అసత్యాలను అంత సీనియర్ నేత చెప్పడం సమాజానికి మంచిదేనా అన్న ప్రశ్న వస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం, సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు చెప్పేశారట. దీన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. చెప్పిందే చెప్పుకుంటూ పోతే అది అబద్ధమైనా కొంతమంది అయినా నమ్మరా అన్నది ఈ ఫిలాసఫీ. ఇక తాజాగా రాష్ట్రంలో విండ్ అంటే గాలి ఏ డైరెక్షన్లో పోతోంది, ఆ విండ్ క్వాలిటీ ఏమిటి, అందులో తెగుళ్ళు ఏవే ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట పొలాన్ని ఇంపాక్ట్ చేస్తున్నది ఆయన అనలైజ్ చేస్తున్నారట. అది వస్తే మీకు ఏ బాధ లేదని అన్నారట. శాస్త్రజ్ఞులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. గాలి డైరెక్షన్ మొదలైన వాటి గురించి రైతులకు మంచి అవగాహనే ఉంటుంది. కానీ చంద్రబాబు ఏదో కొత్తగా కనిపెట్టినట్లు ప్రచారం చేసుకోవడమే విడ్డూరం అనిపిస్తుంది. గతంలో కూడా సముద్రాన్ని కంట్రోల్ చేశామనో, అమరావతిలో ఎండలు తగ్గించాలని ఆదేశాలు ఇచ్చామనో ఇలాంటి చిత్రమైన ప్రకటనలు చేయడం ఆయన స్పెషాలిటీగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఒక ప్రకటన చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు చంద్రబాబు మేలు చేయరని వ్యాఖ్యానించారు. రైతులకు ఇంతవరకు అన్నదాత సుఖీభావ కింద 17,000 కోట్లు ఎగవేశారని, 7 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి వెన్నుపోటు పొడిచారని, కౌలు రైతులకు స్కీము అమలు చేయడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు చెబుతోంది పంచ సూత్రాలు కాదని పచ్చి అబద్ధాలని కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు రెగ్యులర్గా ఇచ్చే స్పీచ్ల్లో అబద్ధాలు మానుకుంటే అది ఏపీ సమాజానికి ఆయన ఇచ్చే పెద్ద ఉపశమనం అని భావించాలా?